ఈ క్యామెల్ అతను ఉన్నాడు కదా, ఈరోజు ఫ్రైడే. ఫ్రైడే తాజ్మహల్ క్లోజ్ అనమాట. సో అసలు వీళ్ళకి మార్కెట్ ఉండదు. వీడికే కాదు, అసలు స్ట్రీట్లో ఉన్న ఏ షాప్కి మార్కెట్ ఉండదు అనమాట. యాక్చువల్గా 50 అడిగాడు రైడ్కి. నేను అసలు నాకు ఇంట్రెస్టే లేదు. అయితే 20 అయినా ఇవ్వండి, అట్లీస్ట్ క్యామెల్ ఫుడ్కి అని వస్తుందంటే ఓకే సరే అన్న. సో ఇలా వీటితో పాటు ట్రావెల్ చేస్తూ దారిలో ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎక్కించి వాళ్ళ డబ్బులు నేనే ఇచ్చి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి వీడిని అడిగా, అసలు ఇది కాకుండా ఇంకేమి చేస్తామని అడిగితే, యాక్చువల్గా వీళ్ళు లోకల్లో ఉన్న షాప్స్తోని టైఅప్ అవుతారనమాట. అంటే మీరు ఎప్పుడు తాజ్మహల్కి వెళ్ళినా ఏదో ఒక రైడ్ ఎక్కుతారు కదా సరదాగా. సో వీళ్ళకి కావాలని చెప్పి ఏదో ఒక షాప్ దగ్గర తీసుకెళ్తారు. ఆ షాప్కి వీళ్ళకి టైఅప్ ఉంటుంది. అక్కడ మీకు స్టోన్స్తో చేసిన ప్రొడక్ట్స్ కానీ, శారీస్ కానీ, లేదంటే గిఫ్ట్ ప్రొడక్ట్స్ కానీ చాలా ఉంటాయి. వీళ్ళు వెళ్ళి షాప్ దగ్గర డ్రాప్ చేస్తే చాలు, వాళ్ళు వీళ్ళకి కొంచెం మనీ ఇస్తారనమాట. సో తినేం చెప్పాడంటే, ఈరోజు ఎలాగా మార్కెట్ లేదు కదా, నేను ఒక షాప్ దగ్గరికి తీసుకెళ్తా, మీరు జస్ట్ క్యాజువల్గా దిగేసి వెళ్ళి చూసి వచ్చండి, నాకు అక్కడి నుంచి కూడా కొంచెం మనీ వస్తుంది. సో ఈ రోజుకి అలా బ్యాలెన్స్ అవుతుంది. ఇలాగ నలుగురు ఐదు తిప్పితే చాలు, దీనికి ఫుడ్ వస్తుంది అన్నాడు. నేను ఓకే సరే అన్నా. వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి నార్మల్గానే చూసి వచ్చేసి ఓకే నచ్చలేదని చెప్పేసి వచ్చేసాను. సో నా దగ్గర ఎలాగా ఒక లిమ్కా బాటిల్ ఉంది, నేను ఒక్కడిని ఎలాగ ఫినిష్ చేయలేను, 1/2 లీటర్ది. సో మీరు తాగండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే ఫ్రెండ్ అయిపోయారు అనమాట. తినతో పాటు ఉన్న కో డ్రైవర్, లైలా అందరూ. ఖాళీగా ఉండి ఏం చేస్తాం, వాళ్ళకి ఎలాగ బిజినెస్ లేదు, నాకు ఎలాగ పని లేదు. సో పరిసరాలు పెంచుకున్నాం అనమాట. ఇంతకీ దీని పేరు లైలా. లైలాకి ఫ్రైడే వస్తే చాలా హ్యాపీ, ఎందుకంటే జనాలు ఎవరు ఉంటారు కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, దారిలో కనిపించిన ఆకులని తినేస్తుంది. ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి కొంచెంసేపు నేను దీన్ని రైడ్ చేసా. నువ్వేం చేసినా దానికి ఆగ్రా మొత్తం తెలుసు, అది లోకల్ ఆగ్రాకి. ఇది దీని స్టోరీ.